వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక సబ్జెక్ట్ని ట్రోల్ చేస్తుంది. ఏంటి అంటే సిసోడియా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో ఉంది చూసారా, ఆ ఫోటో మార్ఫింగ్ చేసేసి అసలు ఆయన అటువైపు కూర్చొని ఉన్నాడు, వీళ్ళు ఇటువైపు కూర్చొని ఉన్నారు. ఆ రెండు ఫోటోలు తెచ్చి ఇక్కడ జాయింట్ చేసేసి వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నట్టుగా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీళ్ళిద్దరు కలిసి అటువైపు చూస్తున్నారు. దాన్ని ఇలా చేస్తున్నట్టుగా చేసి మొత్తానికి వాళ్ళ సిసోడియా పైన పూర్తిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బాధ. ఇప్పుడున్నారు నిన్న సిసోడియా గారు. సిసోడియా గారి ఫోటో ఏంటి సార్, ఏంటది? అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో ఏం పెట్టారు నాకు తెలీదమ్మా. మంత్రులను లెక్క చేయకుండా కాలు మీద కాలు వేసి కూర్చుని ఐపీఎస్. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. ఓనర్ మీద వేసినా ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. బానిసగా కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలా? ఒక్కరోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది. ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. అది ఉండాలంటే నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఆయనకి షోల్డర్ డిస్లొకేట్ అయింది. అయినా కూడా ఆ షోల్డర్ను పాపం బల్ల మీద పెట్టుకుని సపోర్ట్ కోసం కాల్ అటు ఇటు మార్చుకుని 2-3 గంటల పాటు వీడియో ప్రెజెంటేషన్ ఇస్తే వాడు మట్టుకుంటురాను నీ కరెక్టరా. ఒక్క ఫ్రేమ్ తీసి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు. అది నేరమా సార్? కంఫర్ట్ గా కూర్చోవడం తప్ప నువ్వు ఎరుపులేగానే కొత్త కూర్చోవద్దా? అటెన్షన్ లో కూర్చోవాలా? ప్రభుత్వం కూడా దీని మీద కేసు నమోదు చేసి ఎవరైతే ఇది రాంగ్ ట్రోల్ చేశారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలనే దాన్ని చర్చ జరుగుతున్నట్లుంది.